నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణలో కీలక ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి క్యాలరీస్ భవితవ్యంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. సింగరేణి ఉత్పత్తి ఆదాయం భారీగా పడిపోయాయని, ఈ దుస్థితికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మణుకూరులో నిర్వహించిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి పాల్గొన్న కిషన్ రెడ్డి సింగరేణి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిపై 25,000 కోట్ల అప్పు మిగిల్చిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 26,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. మొత్తం సంస్థపై భారీ ఆర్థిక భారం పడటానికి ఈ రెండు ప్రభుత్వాల విధానాలే కారణమని ఆయన అన్నారు. సింగరేణికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మేలు ఏంటి, సాధించిన ఘనత ఏంటి అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి, ప్రజల డబ్బును అభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించడం సరికాదన్నారు. ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించేందుకు సింగరేణి నిధులు ఉపయోగించాల్సిన అవసరం ఏంటని కూడా ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఎలాంటి వేలంపాటలు లేకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు సింగరేణిపై సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో సంస్థలు నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సింగరేణిని బలోపేతం చేయాల్సింది పోయి ఆర్థికంగా బలహీనపరిచారని అన్నారు. సంస్థ నష్టాలకు ప్రధాన కారణం అవినీతి, కమిషన్ల రాజకీయాలేనని ఆరోపించిన రామచంద్రరావు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవార్, అందిజరెడ్డి, కొమ్రయ్య తదితరులు పాల్గొన్నారు.